అందరూ తల్లి గర్భం నుంచి వస్తాం కాబట్టి కర్మను ఎవరో తప్పించుకునే దానికి అధికారం లేదు. నాకు చాలామంది పాదాభివందనం చేసినప్పుడు కూర్చొని నేను ఆ భూదేవికి నొక్కుతా, వారి సమస్యను ఆలోచించమ్మా, వారికి ఏం సమస్య ఉంది, నేనేం తీర్చలేను, నేను ఒక సామాన్యుడిని, నేను నీకు అప్పచెప్తున్నాను, ఎవరు ఏ సమస్య నా దగ్గర పెట్టినా నేను నీకు అప్పచెప్పి పరిష్కారం నిన్ను అడుగుతున్నాను, నువ్వు నాకు సపోర్ట్ చేసి వారి మనశ్శాంతి, వారి మనసు కుదురుపడేదానికి వారికి పూర్తి సపోర్ట్ చేస్తామని నేను నమ్మి నీ భూదేవిని తాగుతున్నానమ్మా అని చెప్పి భూదేవిని దాపి కళ్ళకు అద్దుకుంటే నాకు వాళ్ళ పని అవుతుందా కాదా అని నా సిగ్నల్స్. మనం పాజిటివ్గా మాట్లాడినప్పుడు మనం మాట్లాడే మాటలు ఎక్కడ బ్రేకులు లేకపోతే 100% అది పాజిటివ్గా జరిగిపోయిందని చెప్పచ్చు. మనం మాట్లాడుకున్నప్పుడు ఎక్కడైనా మన వాయిస్లో కానీ మన సబ్జెక్ట్లో మనం ఎక్కడ తీసుకున్న నిర్ణయాల్లో బ్రేక్ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా జరగదని చెప్తాను నేను. కారణం నా గొప్పతనం ఏం లేదండి, మన ప్రతి ఒక్కరికి కూడా అమ్మ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి నమ్మని వాళ్ళని కూడా ఆమె దూరం చేసుకోవాలనుకోదు. ఆమె ఎన్నో పరీక్షలు పెట్టింది, నమ్మేదానికి మరి వీళ్ళు నా దారికి వస్తారని ఆమె ఎంతో ఎదురు చూస్తుంది. వాళ్ళ కర్మ అయినప్పుడు ఆమె దారిలోకి వెళ్ళలేరు, అది ఆమె తప్పు కాదు,